హలో అండి, ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే వీట్ మాల్పోవా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా గ్లాస్తో గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెం మనకి ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఈ పిండిని అయితే పాలతో కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలండి. దీన్ని అయితే నీళ్ళు అయితే వాడకూడదండి. మీరు చూస్తున్నారా, ఇలా మనం కొంచెం దోసపిండిలో ఈ పిండిని అయితే కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే పంచదార తీసుకుని ఆ గ్లాస్ వాటర్ వేసి దాన్ని మరగనివ్వాలండి. ఎలా అంటే మనం గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదండి, అలా మరిగితే సరిపోతుంది. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. తర్వాత దాంట్లో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని కొంచెం పాకం అయితే వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం పిండి అరగంట అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే మరీ హీట్ అవ్వకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని అయితే వేపుకోవాలి. చూసారా, ఇవి అయితే ఎంత బాగా పొంగుతున్నాయో అలా పొంగాలండి. అలా పొంగుతున్నప్పుడు మనకి పాకం అని లోపలికంటూ పీల్చుకుంటాయి. చూసారా ఎంత బాగా పొంగుతుందో. అలా మనం పొంగే వరకు ఉంచుకుని దీన్ని బాగా ఈ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలండి. లైట్ కలర్ కాదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేపుకుని వెంటనే దీన్ని ఏం చేయాలంటే మనం పాకంలో వేసేసుకోవాలండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అప్పుడే పాకం అనేది చాలా బాగా అబ్జర్వ్ చేస్తాయి. చూసారా, వెంటనే అబ్జర్వ్ చేసేస్తుందండి పాకం అనేది. ఇది అంటే దీన్ని వెంటనే తీసేసుకుని ఇంకో ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మనం వేపుకుని మాల్పోవాలన్నీ కూడా పాకంలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.